ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది కదా మార్చ్ 28 నుంచి ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారన్న? బ్రో ఆల్వేస్ సన్ రైజర్స్ బ్రో. హైదరాబాద్ నుండి సన్ రైజర్స్ సపోర్ట్ చేయకుండా ఇంకేదైనా సపోర్ట్ చేస్తామా బ్రో? మీరు దేనికి సపోర్ట్ చేస్తారన్న? హైదరాబాద్ ఆల్వేస్ హైదరాబాద్. మరి ఈసారి ప్యాట్ కమిన్స్ అందుబాటులో ఉండట్లేదన్న. ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ అభిషేక్ శర్మకి ఇస్తున్నారు కెప్టెన్సీ. అది ఎలా ఉండబోతుందన్న? ఎట్లా ఉన్నా ఏదున్నా ఈసారి అయితే సన్ రైజర్స్ గెలుస్తుంది. ప్రతిసారి మనం సెకండ్ వస్తున్నాం, ఈసారి ఫస్ట్ వస్తున్నాం. ఈసారి 100% మేమే గెలుస్తున్నాం. మరి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ తో చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఉందన్న. సో ఆ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్న? ఏ మ్యాచ్ ఉన్నా ఎన్నిసార్లు ఉన్నా నేనైతే నా మనస్ఫూర్తిగా కోరుకునేది హైదరాబాద్ గెలవాలని. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ హైదరాబాద్. మేము హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ని సపోర్ట్ చేయాలి. వేరే టీం ని సపోర్ట్ చేయొచ్చు కానీ నేనైతే హైదరాబాద్ కి సపోర్ట్ చేస్తా. ఐ వాంట్ టు మేక్ షూర్ విన్ టు హైదరాబాద్ ఆల్సో. అంటే ఇప్పుడు లాస్ట్ మనం చూసుకుంటే కావ్య మారన్ అబ్రార్ ని తీసుకుందన్న, పాకిస్తాన్ ప్లేయర్ ని. ఆమె మీద చాలా ట్రోల్స్ వస్తున్నాయి. సో యాజ్ ఎస్ఆర్ఎస్ ఫ్యాన్ గా మీరు ఆమెకి సపోర్ట్ చేస్తారా? అది తీసుకోవడం తప్పు అంటారా? నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రార్ గారిని తీసేసేమంటున్నా. యాక్చువల్లీ నేను ప్రౌడ్ హైదరాబాద్ అని అబ్రార్ గారిని ఫస్ట్ తీసేసామంటున్నా. ఆడో నెత్తిలేనోడు గాని తెచ్చి మన దగ్గర కూర్చోవడం ఏంది పోయి నాకు అర్థమైతలే. మనోళ్ళు లేరా? ఆస్ట్రేలియా ప్లేయర్లను తీసుకొని వాళ్ళు మన అన్నతమ్ములు లెక్క ఈ బయట వాళ్ళని సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు బై. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కావ్య గారు నేను చెప్తున్నా మీకు, వీళ్ళనైతే తీసి పడేసాయి. ఈ పాకిస్తాన్ వాళ్ళు మనకు వద్దు. మన వాళ్ళే షేరులు, మన వాళ్ళ కాడ వాళ్ళు ఎట్లా సెట్ అవుతారు చెప్పండి? మీకు తెలుసుగా మన ప్లేయర్ల గురించి. మన బాయ్ వాళ్ళ కోపం వచ్చేసి మళ్ళీ అలాగుంటది మేడం. జర చూసి తీసేసేయండి వాళ్ళకి. ఓన్లీ హైదరాబాద్ లో హైదరాబాద్ టీం వాళ్ళని బయట వాళ్ళని పెట్టండి. ఐ డోంట్ వాంట్ టు మేక్ ద పాకిస్తాన్ వాళ్ళు మన టీమ్ లా. వాళ్ళు ఎంత చేసినా మన రాత లేని వాళ్ళు. దే ఆర్ నాట్ డిజర్వ్ విత్ అస్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ డూ దిట్ ఇమీడియట్లీ. ఓకే మేడం? యాజ్ ఏ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా హైదరాబాద్ స్టైల్ లో ఒక డైలాగ్ చెప్పాను. ఈసారి తగ్గేదేలే చెప్తున్నా కదా బాయ్. హాయ్ బ్రదర్. హాయ్ అన్న. సో మార్చ్ 28 నుంచి ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా. సో ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు? మనది ఎప్పుడైనా ఎస్ఆర్హెచ్ భయ్య, కాటేరమ్మ కొడుకులు మినిమం ఉంటది హోమ్ టీమ్. మరి ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఉండబోతుంది కదా, ఎలా ఉండబోతుంది? కళ్ళు మూసుకొని 300. అది ఏ స్టేడియం అయినా సరే కానీ మనదే 300 మించి ఇక ఎక్కడ పెట్టుకోకూరి. అంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ ఆడట్లేదు భయ్య 2 మ్యాచెస్, ఫస్ట్ 2-3 మ్యాచెస్. ఆ టైంలో అభిషేక్ శర్మ కెప్టెన్సీ చేయబోతున్నారు. సో ప్యాట్ కమిన్స్ రేంజ్ లో అభిషేక్ శర్మ కెప్టెన్సీ చేస్తారా? దాని మించి చేస్తాడు భయ్య. అరే బ్యాట్ కొట్టుకొని ఒక రేంజ్ లో బాధతాడంటావా? బట్ ఇప్పుడు ఫామ్ చూసుకుంటే కొంచెం తడబడుతున్నాడు. లాస్ట్ ఫైనల్ లో కూడా కంబ్యాక్ ఇచ్చాడు మనోడు. బట్ ఆ కెప్టెన్సీ ప్రెషర్ ఏమైనా పడి బ్యాటింగ్ లో ఏమైనా ఏముండదన్న. అభిషేక్ శర్మ పైన నమ్మకం ఉంది, పర్లేదు. చూస్తారా బ్రో? చూస్తాం. ఏ టీమ్ కి సపోర్ట్ చేస్తారు? సిఎస్కే. ఎందుకు బ్రో? తలఫర్ రీజన్. సో ధోని కోసం అని సిఎస్కే సపోర్ట్ చేస్తారు. సో మార్చ్ 28 నుంచి అయితే ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఉంది కదా, ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నావు బ్రో? మనం ఎస్ఆర్హెచ్. ఎందుకు? హోమ్ గ్రౌండ్, హోమ్ టీం అయినందుగా. అవును. సో లాస్ట్ టైం చూసుకుంటే ఆర్సీబీ వాళ్ళు ఆఫ్టర్ 18 years కప్పు కొట్టారు కదా. మళ్ళీ ఈసారి ఎవరు కొడతారు అనుకుంటున్నావు బ్రో? ఈసారా పంజాబ్ వాళ్ళు అంటే ఎందుకు? కప్పు లేనందుకు వాళ్ళు కొట్టాలనుకుంటున్నావు? షేర్ ఉన్నారని దానికి. సో ఐపీఎల్ లో కొన్ని రికార్డ్స్ ఉంటాయి కదా బ్రో, లైక్ విరాట్ కోహ్లీ మీద కొన్ని రికార్డ్స్ ఉంటాయి. ఎంఎస్ ధోని గారు ఎక్కువ మ్యాచెస్ ఆడారని ఆయన రికార్డ్స్ ఉన్నాయి. బట్ లాస్ట్ 10 years గా చూసుకుంటే విరాట్ కోహ్లీ 973 రికార్డ్స్ ఎవరు బ్రేక్ చేయట్లేదు. సో ఈ సీజన్ అయినా రికార్డ్ బ్రేక్ అవుతుందా? తలఫర్ రీజన్ ఈసారి. సో ఎంఎస్ ధోని గారు ఈ సీజన్ రికార్డ్ బ్రేక్ చేస్తారు 973. చేస్తారు. షూర్ పక్కా. మరి శ్రేయస్ అయ్యర్ కోసం అని పంజాబ్ కాకుండా వేరే ఏ టీం అయినా గెలవాలంటే ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నావు ఈ సీజన్? సిఎస్కేనా? మరి ఎస్ఆర్హెచ్ లో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీ చేయట్లేదు బ్రో. ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ లో అభిషేక్ శర్మ చేస్తున్నాడు కెప్టెన్సీ. అది ఎలా ఉండబోతుంది? మంచిగా ఉంటది. అంటే ప్యాట్ కమిన్స్ రేంజ్ కెప్టెన్సీ చేయగలుగుతాడు అభిషేక్ శర్మ? చేయగలుగుతారు. ఇండియాకి కూడా ఆడిండు, చేయగలుగుతారు.